శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పోక్సో కేసులో పోలీసుల ముందు లొంగిపోయాడు బండి భగీరథ్. భగీరథ లొంగుపాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. చట్టంపై ఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించారంటూ కూడా సంజయ్ చెప్పారు. చట్టం ముందు నా బిడ్డ అయినా సామాన్యుడైనా ఒక్కటే అంటూ చెప్పారు. అందరం చట్టాలకు లోబడి ఉండాల్సిందంటూ కామెంట్ చేశారు. వాస్తవానికి కంప్లైంట్ రాగానే స్టేషన్లో అప్పగిద్దామని అనుకున్నానంటూ చెప్పారు. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను కోర్టు ముందు పెట్టామని చెప్పారు. ఆధారాలను చూసి కేసు కొట్టేస్తారని లాయర్లు చెప్పారు. బెయిల్ వస్తుందని చెప్పడంతో కొంత జాప్యం జరిగిందని కూడా బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బెయిల్ వస్తుందని లాయర్లు ఇంకా చెప్తున్నారంటూ కూడా బండి సంజయ్ అన్నారు. ఇంకా జాప్యం చేయడం సరికాదనే లాయర్ల ద్వారా విచారణకు అప్పగించారంటూ కూడా బండి సంజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బండి భగీరథ్ లొంగుబాటుకు సంబంధించి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కొడుకు లొంగిపోలేదు, నేను అప్పగించాను అనేటువంటి మాట బండి సంజయ్ చెప్పడం కూడా జరిగింది. నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, మా వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా మేము తీసుకొని లొంగిపోవడానికి సంబంధించి కొంత జాప్యం జరిగింది అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. బెయిల్ వస్తుందనేటువంటి ఆశాభావం ఉంది, మా లాయర్లు మాకు చెప్పారు అని బండి సంజయ్ ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ప్రధానంగా పోక్సో కేసులో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించి నేడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏదైతే బాలిక లైంగిక వేధింపుల ఆరోపణల పైన నమోదైనటువంటి కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ లేదా అది అరెస్టు చేయడం వంటి తాత్కాలిక ఈ మొత్తానికి సంబంధించి అంటే అరెస్టు చేయడానికి ప్రధాన కారణం కావచ్చు, అలాగే ముందస్తు బెయిల్ కు సంబంధించి కావచ్చు, ఇదంతా జాప్యానికి మా దగ్గర అంటే నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, అంటే చట్టం ముందు అందరూ సమానమే, నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలను సమకూర్చడానికి కొంత సమయం తీసుకున్నాం తప్ప వేరేది ఎక్కడ కూడా ఏమీ లేదు అంటూ కూడా ఆయన ఒక లేఖనైతే విడుదల చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే చట్టం పైన ఉన్నటువంటి అత్యున్నత గౌరవంతోనే న్యాయవాదుల ద్వారా తన కుమారుడిని పోలీసులకు విచారణకు అప్పగించినట్టు బండి సంజయ్ కూడా స్పష్టం చేశారు. అయితే సామాన్యుడైనా సరే, నా బిడ్డ అయినా సరే చట్టం ముందు అందరూ ఒకడే అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా చట్టాలకు అలాగే సామాన్యుల కంటే ఎలాగ ఉంటుందో చట్టాలు ఎలా ప్రవర్తిస్తాయో అలాగే నా కొడుకు పైన కూడా మరి అవే వర్తిస్తాయంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి, కానీ ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. కొంత లాయర్లు చెప్తున్నటువంటి బలమైనటువంటి ఏదైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో అవన్నీ చూసినటువంటి లాయర్లు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కాబట్టి ఇప్పటికీ కూడా స్టిల్ మేము అప్పచెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కూడా లాయర్లు మాత్రం ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, మన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా మరి వాళ్ళు చెప్తున్నారు. కొంత ఈ జాప్యానికి కారణం మాత్రం ఇదే అంటూ కూడా ఆయన మరి చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆయన పేరుకు సంబంధించి కావచ్చు, వేరే ఇతరత్ర అన్నిటినీ కూడా మరి కోర్టు ఎక్కడ వాడద్దు అంటూ కూడా మరి కోర్టు ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చట్టం తన పని తను చేసుకోబోతుంది, చట్టం ముందు అందరూ సమానమే అనే విధంగా కూడా ఆయన మరి మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా దీంట్లో నా కుమారుడు మాత్రం ఏ తప్పు చేయలేదు, కోర్టు దగ్గర అన్ని మొత్తం కూడా జడ్జి ముందు అన్ని ఆధారాలు కూడా మేము సమర్పిస్తాము. సో సమర్పించిన సమయంలో మరి జడ్జి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మాకు సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఈ కేసును కొట్టివేస్తారు అంటూ కూడా నాకైతే చెప్తున్నారంటూ ఆయన లేఖలో రాసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎస్, బెయిల్ వస్తుందని మా లాయర్లు ఇప్పటికీ చెప్తున్నారు, నేను నమ్ముతున్నాను అనేటువంటి మాట. కానీ ఉన్నటువంటి సెక్షన్లు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ స్థాయిలో అగేనిస్ట్ గా ఉన్నప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి పరిస్థితి, అంత కాన్ఫిడెంట్ ఏంటి, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రధానంగా ఈ కేసు నమోదైనప్పుడు దానికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి పెట్టలేదు అనేది ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏదైతే బెయిల్ వచ్చే విధంగా కొంత కేసులు పెట్టారనేది కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ సిట్ విచారణ వేసిన తర్వాత కొంత మళ్ళీ ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఈ సెక్షన్లన్నీ కూడా మార్చారు, అంటే బెయిల్ రాకుండా ఆ సెక్షన్లన్నిటిని కూడా పెట్టారనేది తెలుస్తుంది. ఇవన్నీ కూడా అంటే తన లాయర్లు చెప్తున్న విధంగా ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు మా లాయర్లు ఖచ్చితంగా బల్లా బుద్ధి చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మా దగ్గర
ఆధారాలు ఉన్నాయి. సో బెయిల్ వస్తుంది అని ఇప్పటికీ కూడా చెప్తున్నారంటూ ఆయన మరి చెప్తున్న పరిస్థితి అయితే. కానీ ఇక్కడ న్యాయస్థానం ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మురళి, న్యాయస్థానం డిసిషన్ ఫైనల్ ఉంటుంది కాబట్టి సో న్యాయస్థానం ఏం చెప్తుంది, లాయర్ల వాదనలు, ఇటు ఏదైతే నిందితురాలి యొక్క వాదనలు, అటు తరపు న్యాయవాదుల వాదనలు కూడా వింటారు కాబట్టి ఖచ్చితంగా ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత మరి న్యాయస్థానం ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కొంత ఈ 8-9 రోజులుగా ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కొంత ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి ఉంది. కొంత ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కొంత సర్దుమణిగే ప్రయత్నం చేశారనుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. పోక్సో కేసులో పోలీసుల ముందు లొంగిపోయాడు బండి భగీరథ్. భగీరథ్ లొంగుబాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. చట్టంపై ఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించారంటూ కూడా చెప్పారు. చట్టం ముందు నా బిడ్డ అయినా సామాన్యుడైనా ఒకటే అంటూ చెప్పుకొచ్చారు. అందరం చట్టాలకు లోబడి ఉండాల్సిందే అని చెప్పారు. వాస్తవానికి కంప్లైంట్ రాగానే స్టేషన్లో అప్పగిద్దామనుకున్నానని బండి సంజయ్ అన్నారు. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను కోర్టు ముందు పెట్టామంటూ చెప్పారు. ఆధారాలను చూసి కేసు కొట్టేస్తారని లాయర్లు కూడా చెప్పారన్నారు. బెయిల్ వస్తుందని చెప్పడంతో కొంత జాప్యం జరిగిందని బండి సంజయ్ అన్నారు. బెయిల్ వస్తుందని లాయర్లు ఇంకా చెప్తున్నారంటూ బండి సంజయ్ చెప్పారు. ఇంకా జాప్యం చేయడం సరికాదనే లాయర్ల ద్వారా విచారణకు అప్పగించారని చెప్పారు బండి సంజయ్.